Hi friends, welcome to my channel Siva Fish Galaxy. ఫ్రెండ్స్ ఈరోజు మనం బెట్టా బ్రీడింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ అయినటువంటి చింటూ మరియు పింటూకి బ్రీడింగ్ పెడుతున్నాము. ఇది వచ్చేటప్పటికి ఒక 1 వీక్ ఓల్డ్ వాటర్ ఫ్రెండ్స్. దీంట్లో బాదం లీఫ్ వేసుకున్నాను. తర్వాత మన చింటూ గారిని కూడా యాడ్ చేసి ఉన్నాను. యాడ్ చేసి ఒక 1-2 అవర్స్ వదిలేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాడు ఈ వాతావరణానికి అలవాటు పడాలి. అందువల్ల ఒక 1-2 అవర్స్ వదిలేసాను. బాగా పూర్తిగా సెట్ అయిపోయాడు అనమాట వాడు ఈ టబ్లో. ఇంకా వీడు వచ్చేటప్పటికి ఫిమేల్ బెట్టా ఫ్రెండ్స్. ఫిమేల్ బెట్టా అంటే నా ఫ్రెండ్ పింటూ అనమాట. చూడండి ఎంత బాగున్నాడో. అది ఫుల్లీ లోడెడ్, ఎగ్ లోడెడ్లో ఉంది ఇది. చూడండి ఎంత అందంగా ఉందో. తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఈ ప్లాస్టిక్ టబ్లో వదిలిపెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. వెంటనే వదిలేయకూడదు. ఈ ఫిషెస్ బాగా అగ్రెసివ్గా ఉంటాయి. అందువల్ల కొద్దిగా వాటికి అలవాటు పడాలి ఫ్రెండ్స్. అందువల్ల సపరేట్గా ఒక గ్లాస్లో పెట్టేస్తున్నాను. చూడండి చింటూ గడు దాని దగ్గరికి పోయి పరీక్షిస్తున్నాడు. పింటూ చూడండి భయపడి బయట అటు ఇటు భయంకరంగా తిరుగుతూ ఉంది. ఎక్కడ బయటికి దూకేస్తుందో అని భయపడి నేను తర్వాత దాని మీద ఒక మూత పెట్టాను అనమాట. చూడండి ఈ విధంగా మూత పెట్టి వదిలేశాను. చూడండి చింటూ గాడు ఎంత ఫ్లేర్ చేస్తున్నాడో. వాడి యొక్క టెయిల్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. అందుకే వీటిని హాఫ్ మూన్ టెయిల్ అంటారు ఫ్రెండ్స్. చూడండి ఇది టాప్ యాంగిల్ అనమాట. సైడ్లో నేను చూసారా మీరు, నేను ఈ మేల్ అనేది ఎగ్స్ లే చేసే దానికోసం నేను ఒక కవర్ని యాడ్ చేసి పెట్టాను, టేప్ వేసి పెట్టి. చూడండి మీరు, ఈ మేల్ అనేది ఆ ప్లాస్టిక్ ర్యాపర్ కింద ఎగ్స్ పెడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి లో యాంగిల్. చూడండి దాని యొక్క టైల్స్ చూపించి దాన్ని ఆకట్టుకునేదానికి చేస్తుందన్నమాట ఇదంతా మేలు. చూడండి అసలు ఆ టైల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. తర్వాత ఒక 1 డే వదిలేసిన తర్వాత చూడండి బబుల్ నెస్ట్ ఎంత బాగా ఫామ్ చేసిందో మేలు. తర్వాత నేను ఫిమేల్ని ఆ బబుల్ నెస్ట్ అనేది డిస్టర్బ్ కాకుండా వదిలేస్తున్నాను. చూడండి ఎంత జాగ్రత్తగా రిలీజ్ చేసేసాను. రిలీజ్ చేసిన తర్వాత చూడండి మేల్ అప్పుడు దాకా దాని దగ్గరికి వెళ్ళింది. రిలీజ్ చేసేటప్పటికి సిగ్గుతోటి దూరంగా వెళ్ళిపోయిందనమాట. మా చింటూగాడికి భలే సిగ్గు అండి. చూడండి మీరు, పింటూగాడి దగ్గరికి వెళ్ళేదానికి చూస్తుంటే చింటూగాడు పారిపోతున్నాడు. వీటిని ఈ విధంగా పూర్తిగా ఒక 1-2 డేస్ వదిలేయాలి ఫ్రెండ్స్. అది చూడండి ఎంత ఆకర్షించేదానికి చింటూగాడు ఎంత ట్రై చేస్తున్నాడో. ఆ డ్యాన్స్ చూసారా, అదంతా పింటూగాడిని ఆకర్షించే దానికోసం అనమాట. చూడండి మీరే, ఒక 1-2 డేస్ ఇలాగే వదిలేయాలి ఫ్రెండ్స్. ఆ విధంగానే కొట్టుకుంటూ చూడండి ఎంత దాన్ని వెనక తరుముతుందో. ఆ విధంగా కొట్టుకుంటూ ఉంటాయి. అలా కొట్టుకొని అలసిపోయి అవే దగ్గర అయిపోతాయి ఒకటి. మనం ఆ విధంగా వాటిని పూర్తిగా వదిలేసేయాలి ఫ్రెండ్స్. వాటికి ప్రైవసీ ఇస్తేనే అది బ్రీడింగ్ సక్సెస్ అవుతుంది. ఈ బ్రీడింగ్ నాకు 2-3 డేస్ పట్టింది ఫ్రెండ్స్. ఇది బ్రీడింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి. ఈ మేల్ అనేది బబుల్ నెస్ట్ ఇంకా బాగా బిల్డ్ చేసి ఒక 2 డేస్ తర్వాత కానీ బ్రీడింగ్ సక్సెస్ కాలేదు ఫ్రెండ్స్. అది చూడండి పింటూగాడి దగ్గరికి వెళ్ళేదానికి ట్రై చేస్తున్నాడు. ఇది నేను 1.5 రోజు తర్వాత తీసింది ఫ్రెండ్స్. ఫిమేల్ అనేది ఎగ్స్ బాగా లే చేసింది. చూడండి ఆ వైట్ కలర్ బాగా కనిపిస్తుంది కదా, ఆ వైట్ ఉండేది ఎగ్స్ ఫ్రెండ్స్. ఎగ్స్ పూర్తిగా పెట్టేసింది అనమాట. చూడండి ఆ బాగా వైట్ కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం ఎగ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన చింటూగాడికి అసలైన పని మొదలవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఎగ్స్ని హ్యాచ్ చేసే బాధ్యత మన చింటూగాడిది. ఎందుకంటే ఇవి
ఎగ్స్లో నుంచి ఆ ఎగ్స్ని తీసుకెళ్ళి బబుల్స్లో పెడుతుంది ఈ మేల్ అనేది. అవి ఏంటంటే పూర్తిగా రూపాంతరం చెందకముందు ఎగ్స్లో నుంచి రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ బేబీసు. అవి పూర్తిగా స్విమ్ చేసేంత వరకు ఆ ఎగ్స్ని ఆ యొక్క బేబీస్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎగ్స్లో పెట్టడం దాని బాధ్యత. ఇది నేను తర్వాత రోజు తీసింది ఫ్రెండ్స్. చూడండి మీరు, ఎగ్స్లో నుంచి పిల్లలు హ్యాచ్ అయ్యి పూర్తిగా స్విమ్ చేసే స్టేజ్కి వచ్చేసినాయి. ఇప్పుడు నేను మేల్ని తీసేసేసాను, చింటూ గాడిని. మీరే చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత చిన్నవిగా ఉన్నాయంటే కెమెరాకి కూడా అది చిక్కట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది నా బ్రీడింగ్ సక్సెస్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.